अस्सलामुअलैकुम नमस्ते फ्रेंड्स। ఈ వీడియోలో అయితే ఆన్లైన్ ద్వారా మనం ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా పే చేయాలో చెప్తానండి। ఇంతకు ముందు వీడియోస్లో అయితే నేను వాట్సాప్ గవర్నెన్స్ యూస్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా పే చేయాలో చెప్పాను। నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు। అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి। ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, CDMA అని చెప్పేసి గూగుల్లో టైప్ చేయండి। గూగుల్లో టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి। ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయింది। ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఏపీలోకి ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే పనిచేస్తుంది। ఈ వెబ్సైట్ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి। మన ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదండి, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా కూడా మనం ఆన్లైన్లో పే చేసుకోవచ్చు। పేమెంట్ ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి కదండి, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి చూడండి, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్ ఉన్నాయి కదండి। ప్రాపర్టీ ట్యాక్స్ కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి। ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉంది కదండి, మీరు బిలాంగ్స్ టు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి। నేను గుంటూరు కాబట్టి గుంటూరు ఎంటర్ చేస్తున్నాను। కార్పొరేషన్ కూడా నాది గుంటూరు కాబట్టి గుంటూరు ఎంటర్ చేస్తున్నాను। సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి। ఇదిగోండి మీకు అసెస్మెంట్ నెంబర్, ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్, ఓనర్ నేమ్, డోర్ నెంబర్ చూపిస్తుంది కదా। మీరు అసెస్మెంట్ నెంబర్ ఉంటే అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేయండి, లేదు ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ ఇవేం ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు। లేదా మీ నేమ్ ద్వారా అయినా మీరు ప్రాపర్టీ ట్యాక్స్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు। నేనైతే అసెస్మెంట్ నెంబర్ ఉంది కాబట్టి అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, 1021092668 అండి। అయితే ఈ 10210 ఏంటంటే మన గుంటూరు యొక్క కోడ్ అండి। అసెస్మెంట్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేస్తే కనుక మీకు తీసుకోదండి, ఓకేనా। అసెస్మెంట్ నెంబర్ ముందుగా మీ జిల్లా యొక్క కోడ్ని మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి, ఇది మాత్రం గమనించండి। మీరు బిలాంగ్స్ టు విజయవాడ అయితే విజయవాడ యొక్క కోడ్ ఉంటుంది, ప్రాపర్టీ ట్యాక్స్ బిఫోర్ ఒక కోడ్ ఉంటుంది, అది మీ సచివాలయంలో అయినా అడగండి, వాళ్ళు చెప్తారు, ఓకేనా। మన గుంటూరు యొక్క కోడ్ వచ్చేసి 10210 కాబట్టి నేను ఆ కోడ్ని ఎంటర్ చేసి తర్వాత మా అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేశాను। ఇప్పుడు చూడండి సెర్చ్ మీదకి వెళ్ళండి, మన డీటెయిల్స్ చూపిస్తాయి చూడండి, ఇక్కడ ఇదిగోండి మొత్తం మన ఓనర్ నేమ్తో సహా అడ్రస్తో సహా మొత్తం కనిపిస్తుంది చూడండి। ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఏం లేదనమాట, జీరోగా ఉంది నా ప్రాపర్టీ ట్యాక్స్, ఎందుకంటే ఇంతకుముందు పే చేస్తాను కాబట్టి। నేనైతే ఒక 100 రూపీస్ మీకోసం పే చేసి చూపిస్తాను చూడండి। పే ట్యాక్స్ ఉంది కదా, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి। ఇదిగోండి మీకు వెబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది చూడండి। టోటల్ అమౌంట్, టోటల్ బ్యాలెన్స్ 0 అని చూపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ పే చేశాను కాబట్టి నాకు 0 చూపిస్తుందండి। మీకైతే ఎంతో కొంత అమౌంట్ అయితే చూపిస్తుంది। ఇక్కడ అమౌంట్ని ఎంటర్ చేయండి, నేనైతే ఒక 100 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను మీకు చూపించడానికి పేమెంట్ ఎలా చేస్తారో ఏంటనేది। ఇక్కడ 100 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను చూడండి। ఎంటర్ చేశాక కిందకి స్క్రోల్ చేయండి, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఆ 2 ఆప్షన్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి। CFMS పేమెంట్ గేట్వే ఉంది కదా, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి। నెక్స్ట్ కింద డ్యూ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, ఆ ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే ఆన్లైన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి। ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చూపిస్తుంది కదండి, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి। చేశాక ఇక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి చూడండి, పేయూ ఛార్జెస్ అని చెప్పేసి, SBI ఛార్జెస్ అని చెప్పేసి, మనం SBI ఛార్జెస్ని సెలెక్ట్ చేసుకోండి। పేయూ వాటి మీదకి వెళ్ళొద్దు, సరేనా। SBI దీని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదర్ పేమెంట్ మోడ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే మనము గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ మనం పేమెంట్ చేసుకోవచ్చు। లేదు మీకు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇంకొంటే కనుక వేరే టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటే కనుక మీ ఆ కార్డ్స్ ద్వారా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అని పే చేసుకోవచ్చు। నేనైతే UPI ద్వారా పే చేస్తున్నానండి। ఇక్కడ చూడండి ఆ UPI ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి UPI ID లేదా QR కోడ్ అని చెప్పేసి, గూగుల్ పేకి కానీ ఫోన్పేకి కానీ ఏ ఆన్లైన్ పేమెంట్కి కానివ్వండి ఒక UPI ID అనేది మనకు ఉంటుందన్నమాట। ఆ UPI ID అనేది ఎలా ఉంటుందో ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి। మీరు ఆ UPI ఐడిని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి, లేదా QR కోడ్ ద్వారా కూడా మీరు QR కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, QR కోడ్ స్కాన్ చేసైనా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు। ఇక్కడ నేనైతే UPI ID ఎంటర్ చేస్తున్నాను చూడండి। UPI ID ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేశాక మీరు గూగుల్ పే UPI ID ఎంటర్ చేస్తే గూగుల్ పే ఓపెన్ చేయండి, లేదా ఫోన్పే అయితే కనుక ఫోన్పే ఓపెన్ చేయండి। ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, అలా కనిపిస్తుంది అనమాట। దాని మీద సెలెక్ట్ చేస్తే మీకు పేమెంట్ అనేది చూపిస్తుంది। తర్వాత మనం గూగుల్ పే యొక్క పర్సనల్ పాస్వర్డ్ ఉంటుంది కదండి పేమెంట్ చేయడానికి, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అమౌంట్ అనేది పే అయిపోతుంది।
అలాగే మీరు దాన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చండి. ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.